మర్చిపోయారా? నువ్వు ఒక మంచి సినిమా చూస్తున్నావు అనుకో, కాసేపు నువ్వు ఇల్లు మర్చిపోతావు, స్కూల్ మర్చిపోతావు కదా. అదే నీకు బాగా నచ్చిన ఒక ప్లేస్కి వెళ్ళావనుకో, చాలా బ్యూటిఫుల్గా ఉందనుకో, మళ్ళీ సేమ్ నీకు నచ్చినవన్నీ మర్చిపోయి అక్కడే ఉండిపోతావు, ఆ ప్లేస్తో మమేకమైపోతూ ఉంటావు కదా. ఎప్పుడైతే రాక్షసులందరినీ దాటుకొని మొత్తానికి హనుమంతుల వారు లంకా పట్టణంలో కాలు పెట్టారో, అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇదేమిటి పట్టణమా, లేకపోతే దేవతలందరూ నివసించేటువంటి గంధర్వ నగరమా, ఎంత బాగుంది ఏంటి అనుకున్నారంట. పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, ప్రతిదీ బంగారంతో చేశారా, బంగారు తాపడంతో పెట్టి చేయించారా, నవరత్నాలు పొదిగారా, ఏంటి ఇంత అద్భుతంగా ఉన్నాయని చూస్తే మెట్లు కూడా స్ఫటికాలతో వాటితో చేసినట్టుగా ఉన్నాయంట. ఇక్కడ మనుషులు చూసుకుంటే గనక గంభీరంగా ఉన్నారంట. ఒక్కొక్కరు భుజబలాలు చూపించుకుంటున్నారంట, కొంతమంది ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారంట, కొంతమంది ఏమో హెయిర్ మొత్తం తీసేసి ఉన్నారంట. ఇలా రకరకాలుగా ఉన్నారనమాట. కొన్ని ఇళ్లలోకి వెళ్ళి హనుమంతుల వారు సీతమ్మ గురించి వెతికారట. లోపల లేడీస్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా హ్యాపీగా కనిపించారంట. లేదు నా సీతమ్మ తల్లి నా రామయ్య తండ్రి పక్కన లేకుండా ఇంత సంతోషంగా ఉండదు, ఎక్కడ ఉండుంటారని చెప్పి వెతుకుతూ ఉన్నారంట. ఎంత దూరం ఆయన వెళ్తున్నా కూడా ఇలానే అనమాట. అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటికి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బంగారు రథాలు కనిపిస్తున్నాయంట, మంచి మంచి పక్షుల కిలకిల రావాలు, నెమళ్ళు అరుస్తూ ఉన్నాయంట, ఏనుగులు కనిపించాయంట, అన్నీ ఉన్నాయన్నమాట. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదంతా చూసి ఎవరైనా మైమర్చిపోవాల్సిందే. కానీ హనుమయ్య తండ్రి సీతమ్మ తల్లిని వెతకడమే తన జీవిత ధ్యేయంగా చాలా బలంగా నమ్మి ముందుకు వెళుతూ ఉంటే రావణాసురుడి ప్రాంగణం వచ్చిందంట. అక్కడ కూడా ఒక్కొక్క కక్షలో ఒక్కొక్కరు ఉన్నారనమాట. ఫస్ట్ ఏమో గుర్రాల మీద కొంతమంది కాపలా కాస్తుంటే, నెక్స్ట్ లెవెల్లోనేమో ఏనుగులతో కాపలా కాస్తున్నారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తేనేమో కత్తులతో కొంతమంది అక్కడ నిలబడి కాపలా కాస్తున్నారనమాట. ఆ తర్వాత ఎక్కడ రావణాసురుడు లేస్తాడా, లేచిన వెంటనే ఆయన శరీరానికి పూద్దామని చెప్పి చంద్రం తీస్తున్నారంట. ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఆయన కోసం అని చెప్పి పూల మాలలవి అల్లుతూ ఉన్నారంట. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకాసేపు ప్రభు పడుకుంటే బాగుంటుందని చెప్పేసి మెల్లగా సంగీతాన్ని వినిపిస్తున్నారంట. ఆ ప్రాంతాన్ని చూస్తే ఆఖరికి చంద్రుడు కూడా ఇంకొంచెం ఎక్కువ వెన్నెలు కురిపిస్తూ ఉంటే ఆ వెన్నెల వెలుగుల్లో హనుమంతుల వారు నడుస్తూ ముందుకెళ్తున్నారనమాట. ఇంకెక్కడైనా సీతమ్మ ఉందేమో అని చెప్పి వెతుకుతూ ఉన్నారంట. ఇంతకీ సీతమ్మ అంతటి లంకలో ఎక్కడ కనిపించింది హనుమయ్యకి? ఆయన వెళ్ళేసరికి సీతమ్మ ఏం చేస్తూ ఉన్నారు? ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక బాయ్.